హే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా అండి? మీరు స్కిల్స్ విత్ సూజన్ అని సెర్చ్ చేయగానే వస్తుంది. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అని ఒక్కసారి క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. హలో ఆల్, వెల్కమ్ టు ఆహ్వానే. ఏంటి ఆహ్వానే అంటున్నారు? ఆహ్వానే ఇస్ అ సిటీ. కాలిఫోర్నియా స్టేట్లో ఆహ్వానే అనే సిటీలో ఈ హౌస్ టూర్ చూపించబోతున్నాను అనమాట. సచ్ అన్ అథెంటిక్, చార్మింగ్లీ రస్టిక్ లాగ్ క్యాబిన్ అనమాట. ఈ హౌస్ లాగ్ హౌస్ అంటారు. లాగ్ అంటే ట్రీ, పెద్ద పెద్ద ట్రీస్కి కిందున్న పార్ట్ని లాగ్ అంటారు. వాటిలతో కంప్లీట్గా లాగ్స్తో కట్టిన హౌస్ అనమాట. ఇటుకలు లేవు, ఇసుకలు లేవు. వాటితో కాకుండా ఇట్స్ యునో డిఫరెంట్, యూనిక్, చార్మింగ్లీ కన్స్ట్రక్ట్ చేసిన లాగ్ హౌస్. లోపలికి వెళ్ళిపోదామా? ఇది మాకు పర్ డే $60,000 పడింది. $729 అయినట్టు. సో ఆల్మోస్ట్ ఒక 20 people స్టే చేస్తున్నాము. 7 bedroom హౌస్ ఇది. సో లెట్స్ గో అండ్ సీ ఎవ్రీథింగ్. ఇలాంటి హౌసెస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి అండ్ ఎక్కడ పడితే అక్కడ చూడలేము. సో హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్. మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా ఉంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎప్పుడు ఉరుకులు పరుకులు, ఫాస్ట్ అపార్ట్మెంట్స్ ఆ ఒక్క హౌసెస్లో కాకుండా వన్స్ ఇన్ అ వైల్ ఇలాగా ఉంటే బాగుంటుంది కదా. దిస్ ఇస్ ద కిచెన్ హియర్. సో చాలా అన్ని రకాల అమ్యూనిటీస్తో చాలా బాగా ఇచ్చారు కిచెన్. అండ్ హియర్ వీ హ్యావ్ అ బిగ్ డైనింగ్ రూమ్. సన్ రైజ్ అని ఇచ్చారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ పెట్టారు. సో ఇక్కడ కూడా కంప్లీట్ పాలిష్డ్ వుడ్ కాకుండా అలా రస్టిక్ లుక్లో ఇచ్చారనమాట. ఈజీగా ఒక 10 members కూర్చొని తినేలాగున ఈ డైనింగ్ టేబుల్ పెట్టారనమాట. సో ఇట్ వాజ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ incredibly unique and spacious property అనమాట. సో నియర్లీ 3 acresలో ఇది ఉంది. మీరు ఇక్కడ చూసినట్లయితే లోపల పిల్లర్స్ కూడా ట్రీస్ కట్ చేసి పెట్టినట్టుంది కదా. ఎస్, వాటితోనే పెట్టారు. ఏ కార్నర్ చూసినా, పైన చూసినా, కింద చూసినా అంతా చెక్కే. అండ్ దీనికి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయండి. పక్క రూమ్లో ఏదన్నా మాట్లాడుకుంటున్నారంటే వినిపించే ఛాన్సెస్ హైగా ఉన్నాయన్నమాట. ఈ హౌస్లో మాకు హై స్పీడ్ ఆఫ్ వైఫై ఇచ్చారు. కార్స్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఆప్షన్స్ ఇచ్చారు. ఒకవేళ ఈవీ కార్ అయితే బీబీక్యూ గ్రిల్ ఇచ్చారు అవుట్ సైడ్. చూసారా ఒకేసారి ఎంతమంది కూర్చొని టీవీ చూసుకునే యాక్సెస్ ఇచ్చారు. హాల్ చాలా హోమ్లీ ఫీలింగ్ వచ్చింది. స్మార్ట్ టీవీస్ ఇచ్చారు. ఇండోర్, అవుట్డోర్స్, టన్స్ ఆఫ్ సీటింగ్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడే ఉంది ప్లేస్, ఇక్కడ లేదు అనడానికి లేదు. అన్ని విధాలుగా చాలా డిఫరెంట్గా ఇచ్చారనమాట. ఈవెన్ ల్యాంప్ కింద ఉండే స్టాండ్ కూడా వుడ్తోనే ఉందన్నమాట. డోర్కి లాక్ సిస్టమ్ ఇలా ఇచ్చారు, డిజిటల్ లాక్ సిస్టమ్. యూనిక్గా హౌస్ అనమాట కిందంతా ఎక్సెప్ట్ అప్ స్టేర్స్. సో ఇలా ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క ట్యాగ్ లైన్తో, ఒక్కొక్క హెడ్డింగ్తో పైన చెక్కతో రాసి పెట్టారు. దిస్ ఈజ్ 1 bedroom విత్ అటాచ్డ్ బాత్రూమ్. సో 7 bedrooms ఉన్నాయి, 4 bathrooms ఉన్నాయన్నమాట. అండ్ ఈ ప్రాపర్టీ 6 to 8 cars పార్క్ చేసుకునే స్పేస్ కూడా ఇచ్చారు బయట. ఏదో నిర్మాషంగా ఫారెస్ట్ ఏరియాలో ఉంది అని అనుకుంటున్నాం, కానీ చాలా ఎక్కడ పడితే అక్కడ CCTVs కూడా ఉన్నాయి చుట్టుపక్కల చెట్లలో. ఇలాగా సీటింగ్ అరేంజ్మెంట్లో చాలా క్యూట్, యూనిక్ సీటింగ్ అరేంజ్మెంట్స్ ఇచ్చారు. ఈ సోఫా, ఆ యొక్క మెటీరియల్ కానీ ఐ జస్ట్ లవ్డ్ ఇట్. ఆ డోర్స్ లోపల బయట ఆల్ ద ప్రాపర్టీ, ప్రతి కార్నర్ కూడా చాలా యూనిక్గా ఇచ్చారు. యూ కెన్ సీ పైనంతా చెక్క, ఆ పిల్లర్స్ కూడా లాగ్ లాగానే ఉన్నాయి. లాగానే కాదు, లాగ్సే అవి. అండ్ వీఆర్ గోయింగ్ టు ద అప్స్టేర్స్లో ఆల్మోస్ట్ 4 bedrooms ఉన్నాయి విత్ 1 bathroom. యా, పైన మీరు చూసినట్లయితే ఆ చాండ్లర్ ఏదైతే ఉందో అది కూడా డీర్ హార్న్స్తో కట్టినట్టు అనిపించింది. చాలా బాగుంది, యూనిక్గా. ఫైర్ పిట్ ఏరియా కూడా ఇచ్చారు కింద. వీ డి నాట్ యూజ్డ్ ఇట్, బట్ ఇట్ వాజ్ గుడ్ ఎక్స్పీరియన్స్. దిస్ ఈజ్ అదర్ బెడ్రూమ్. పోర్టబుల్ ఏసీస్ ఇచ్చారు పైన.
వైట్ కలర్లో కనిపిస్తుంది చూసారు, అది పోర్టబుల్ ఏసీస్. ఇంకా క్లియర్గా చూపిస్తూ ఉంటాం. సో ఇలా కర్టన్స్లో చూసినట్లయితే యూనో చాలా టాల్ ట్రీస్ ఇక్కడ ఉండడము చాలా స్పెషల్ ఫీల్ వచ్చిందనమాట. పైన చూసారు అది స్కైలైట్స్. సో మనం అది పైన డోర్స్ కూడా వేసుకోవచ్చు. దిస్ ఇస్ లాగ్ రూమ్ లాగా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ ఇచ్చారు. అక్కడ వైట్ ఉన్నాయి చూసారా, దట్ ఈస్ కాల్డ్ పోర్టబుల్ ఏసీ. దానికి గాలి బయటికి వెళ్ళాక లావుగా ఉన్న పైప్ బయటికి పెట్టేస్తారనమాట. ఈజీ టు క్యారీ, ఈజీ టు చేంజ్ ద ప్లేస్. బంక్ బెడ్స్ ఆప్షన్ ఇచ్చారు ఒక దాంట్లో. వండర్ఫుల్ కిడ్స్ ప్లే స్ట్రక్చర్ ఉంది, బాస్కెట్బాల్ హోప్ ఉంది, యూనో లార్జ్ ప్రొపైన్ ఫైర్ పిట్ ఉంది. చాలా బాగుంది ఈ ప్లేస్. ఇక్కడ చూసారా చక్కగా స్టేర్స్ అని చిన్న ట్రీలో పార్ట్ పెట్టి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. దిస్ ఈజ్ అదర్ బెడ్రూమ్. అన్ని వుడ్ లాగ్స్తోనే చూసారా. ఈ ల్యాంప్ కూడా ట్రీ భాగంతోనే చేసినట్లేదు. హాట్ స్ప్రింగ్స్ అన్న బాత్రూమ్కి టైటిల్ ఇచ్చారు. బాత్రూమ్ లుక్స్ లైక్ దిస్. పైన చూసారా చక్కగా స్కై కనిపిస్తూ ఉంటుంది గ్లాస్తో. చాలా నీట్గా అన్నీ ఆర్గనైజ్ చేసి ఇచ్చారు. This is other bedroom. చూసారా ఆ విండోలో చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ పైన క్లోజ్ చేస్తున్న చూసారా అది స్కై లైట్స్ అనమాట. అవి క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. మన స్కై కనిపిస్తూ ఉంటుంది పడుకునేటప్పుడు. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ నీట్గా స్విచెస్ ఇచ్చేసారు. అండ్ దిస్ ఈజ్ అదర్ గేమ్ రూమ్ లాగా సపరేట్గా ఇచ్చారనమాట. సపరేట్ హౌస్ లాగా ఎదురుగున్నాను. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఒకేసారి ఎంతమంది అన్న చక్కగా ఆడుకునే గేమ్స్ ఇచ్చారు, రకరకాల గేమ్స్. కిడ్స్ అస్సలు బోర్ కొట్టదనమాట. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళన్నా యునో దే కెన్ హ్యావ్ అ చిల్ టైమ్. This is one more separate ఇచ్చిన bedroom with attached bathroom. ఇంత ఫారెస్ట్ ఏరియాలో కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. యూనో ఎక్కడ ఏదో అపార్ట్మెంట్లోనో ఏదో సిమెంట్ ఇటుకలతో కట్టిన ఇల్లు ఫీలింగ్ అసలు లేదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ కన్స్ట్రక్టెడ్ విత్ వుడ్. రస్టిక్ ఫీల్ ఇచ్చారనమాట, ఫారెస్ట్ ఫీల్. ఇంక్లూడ్ ద కర్టన్స్ అండ్ ఆల్. ఈవెన్ హాట్ టబ్ ఇచ్చారు. సిట్అవుట్ ఏరియా ఇచ్చారు. నైట్ టైం చక్కగా లైట్స్తో చాలా బాగుంది. వేర్ యూ కెన్ సిట్ అండ్ హ్యావ్ నైస్ చిట్ చాట్. జక్కూజీ అంటారు లేదా హాట్ టబ్ అంటారు. ఇట్ వాజ్ సో నైస్. చక్కగా వామ్ వాటర్ వస్తూ ఉంటుంది. టెంపరేచర్ మార్చుకుని కూర్చుని కాలు పెట్టుకుని రిలాక్స్ అవ్వచ్చు. వీ హ్యాడ్ దట్ టైమ్. ఇట్ వాజ్ సో గుడ్. చూసారా సిట్అవుట్ ఏరియాలో కూడా చక్కగా చెక్కతో చేసిన టేబుల్స్ అట్లా అథెంటిక్ ఇచ్చారు. దిస్ ఈజ్ అ వండర్ఫుల్ ప్లేస్. నైట్ టైం కూడా బార్బిక్యూ చేసుకుని చక్కగా ఒక 10 మెంబర్స్ ఈజీగా కూర్చుని కబుర్లు చెప్పుకునేలాగా ప్లేస్ ఉంది. టాల్ బిల్డింగ్స్, సూపర్ ఎక్స్పీరియన్స్. మీకు ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేశారా? ఎప్పుడు రొటీన్గా హోటల్స్ కాకుండా ఒకవేళ చేస్తే నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో.